వరంగల్ జిల్లా మామ్నూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి రైతులు రోడ్డెక్కారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని గుంటూరు, పల్లి, గాడిపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ ధరకు తగినట్టుగా తమకు పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. సరైన పరిహారం ఇచ్చి తమ గ్రామాలకు రోడ్డు మార్గాలు చూపిస్తేనే సర్వేకు అనుమతిస్తామని రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ గారిని గ్రామ సభ నిర్వహించమనండి. మా ప్రజల డిమాండ్స్ ఏంటిగానే తీసుకోమనండి. ఇప్పటి వరకు మా గ్రామ సభ పెట్టండి. గ్రామ సభ పెట్టి మా డిమాండ్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోండి. మంత్రి గారు వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి రైతులు రోడ్డెక్కారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని గుంటూరు, పల్లి, గాడిపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ ధరకు తగినట్టుగా తమకు పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. సరైన పరిహారం ఇచ్చి తమ గ్రామాలకు రోడ్డు మార్గాలు చూపిస్తేనే సర్వేకు అనుమతిస్తామని రైతులు ఆందోళనకు దిగారు. ధర్నాకు అనుమతి లేదనడంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సర్వేకు వచ్చిన ఆర్టీఓ, ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. సర్వే ఆపి వెళ్లిపోవాలని రైతులు నినాదాలు చేస్తున్నారు. అదే 2 రోజు ఎమ్మెల్యే రోడ్లు లేదని అంటాడు. ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత వేరే ల్యాండ్ ఇస్తాం, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలనుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళో పోవాలి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ ఉన్నటువంటి మామ్నూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికైతే కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి భూమి సేకరణ కోసం అయితే ఈ రోజు అధికారులు అయితే వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి భూమి సేకరించేందుకు వెళ్లినటువంటి క్రమంలో అక్కడ దానికి సంబంధించినటువంటి భూ నిర్వాసితులు, అదేవిధంగా రైతులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికైతే చేరుకొని అక్కడ ఉన్నటువంటి భూములను ఇస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి మార్కెట్ ధర ద్వారానే తమ విక్రయిస్తామంటూ కూడా సదరికి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓతో పాటు ఎంఆర్ఓ కూడా అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ రైతులు అయితే వారిని అడ్డగించడం జరిగింది. ఈ క్రమంలో కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకైతే కూడా చెప్పడం జరిగింది. అక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి మంత్రికి, అదేవిధంగా ఎమ్మెల్యేకు పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నటువంటి నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి భూములు వాళ్ళు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధరకు మాత్రమే తీసుకోవాలని చెప్పి వారు ఒక డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద సంఖ్యలో అక్కడ రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నినాదాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడికి భారీగా అయితే కూడా పోలీసులు చేరుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్టీఓ, అదేవిధంగా ఎంఆర్ఓ కూడా వారైతే పూర్తి స్థాయిలో కూడా వివరించడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులను సంప్రదించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ఉందో కూడా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మామూలు ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 253 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పి కూడా కేంద్రం అయితే నిర్ణయించింది. ఈ క్రమంలో దానికి సంబంధించిన కొన్ని నిధులు కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో ఆయా సంబంధించిన రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయడం, అదేవిధంగా వారికి సంబంధించిన సమస్యల నేపథ్యంలో కూడా వారిని వివరించేందుకైతే వారు ప్రయత్నించారు. కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే గాని మంత్రులు గాని తమను పట్టించుకోవట్లేదు, అదేవిధంగా
వారికి సంబంధించి 2 మండలాల పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఒక రహదారి ఉంటుంది. ఆ రహదారి మాత్రం ఇప్పుడు లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం ఆ రోడ్డు తొలగించే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఆ స్థానంలో మరొక రోడ్డు వేయాలని చెప్పి వారు కూడా ఎమ్మెల్యేకు వినిపించినా కూడా ఎమ్మెల్యే పట్టించుకోవట్టు కూడా వారు వాపోతున్న సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.